సిస్టర్ లేదండి ఇంకా లేవలేదు. మంగా పడుకోవే. చెప్పాను కదండి, మీరు వెళ్ళి పడుకోండి. మీకెందుకు, మీరు వెళ్ళండి. అమ్మో 12 అయిందండి. ఇప్పుడు ఖచ్చితంగా లేచి ఉంటాడు. ఉండండి. సిస్టర్ రింగ్ అన్నా అవనివ్వవే. రింగ్ అవ్వలేదు కదూ. అసలు డైల్ చేసావా? చేస్తున్నా. అన్నీ గమనిస్తారు. సిస్టర్ లేచాడా? ఇంకా లేవలేదండి. వాడు ఇంకా లేవలేదంట. ఇప్పుడు లేచి ఉంటాడు. సిస్టర్ లేచాడా? లేదండి. ఇదొక నిద్ర ముఖంది. మంగా 2 అవుతుందే, ఇంకా పడుకోవే. ఈయనకెప్పుడు తిండి నిద్ర తప్ప వేరే పని లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ నిద్రపోయి ఉంటుంది. తెల్లారిని పొద్దున్నే దాని పని చెప్తాను. సిస్టర్ వాడిని చూడాలి. నా కొడుకు ఎలా ఉన్నాడో చూడాలి. పిఠాపురం వంశోద్ధారకుడు ఎలా ఉన్నాడో చూడాలి. రేపటిదాకా ఆగే ఓపిక నాకు లేదు. వెంటనే వెళ్ళి చూడాల్సిందే. అయిపోయింది. తొందరగా రెడీ అయిపోయి హాస్పిటల్ వెళ్ళిపోవాలి. ఏ లక్ష్మి రావే, తొందరగా వెన్నీళ్ళు పెట్టు. అమ్మయ్యా రావే, తొందరగా రావే. అబ్బా నువ్వే మా మధ్య రాయబారివి కావాలరా. నేను ఇలా దొంగతనంగా చూసే పరిస్థితి వచ్చిందిరా నాకు. ఏ తండ్రి ఇలాంటి శిక్ష అనుభవించి ఉండడు. పసిపిల్లాడివి, నువ్వు దేవుడితో సమానం. నా మనస్సు విప్పి నీతో నిజం చెప్పుకుంటున్నాను. నారాయణుడి నారాయణ మంత్రం ప్రహ్లాదుడిని విష్ణు భక్తుడిని చేసిందట. నా మాట విని మీ అమ్మకు నువ్వే అర్థమయ్యేలా చేయాలి. నేను తప్పులు చేశాను. మీ అమ్మతో తప్పుగా ప్రవర్తించాను, అది నిజం. కానీ ఇప్పుడు మారానురా, నిజంగా మారాను. స్వర్ణను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ తను నన్ను నమ్మటం లేదురా.
ఎలా అయినా మీ అమ్మ మనసు మారేలా చూడాలి.